ఇప్పుడు నా పిల్లలు పెద్దయిపోయారు. నీ పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి అసలు ఎలా ఫీడ్ చేయాలి? ఏంటి? అన్నది నువ్వు నాకు చెప్పాలి. నీతోనే మాట్లాడుతున్నా. ఏంటి నీ ఎక్స్‌ప్రెషన్? ఏంటక్క ఏమన్నా? కథలు చేయకు స్వాతి. అంటే ఇప్పుడు పిల్లలు కూడా ఇదే స్టేజ్‌లో ఉన్నారు చాలా మంది పిల్లలు. సో పిల్లలకి ఫుడ్ పెట్టడం అన్నది ఒక పెద్ద టాస్క్ అయిపోయి పేరెంట్స్ ఫోన్ ముందర పెట్టేసి చక్కగా అన్నం పెట్టేస్తున్నారు. సో దానివల్ల వాళ్ళు అసలు ఏం తింటున్నారు, ఎంత ఎంత తింటున్నారు, అది టేస్టీగా ఉందా, వాళ్ళ బాడీకి ఇనఫా ఇంకా కావాలా, అలా బాడీని కొన్ని క్యూస్ ఇస్తుంది అనమాట. అంటే నాకు ఇంకా ఆకలిస్తోంది, ఇంకా చాలు, ఇది బాగాలేదు, బాగుంది అని వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, బాడీ తిన్న వెంటనే రియాక్షన్స్ జరుగుతాయి. కానీ అవి మనకు తెలియకుండా స్క్రీన్కే వాళ్ళ కళ్ళని పెట్టేసి మనం ఏం పెడుతున్నా అది వాళ్ళు తినేస్తూ ఉన్నారు. వాళ్ళ ఎక్స్‌ప్రెషన్ తెలియకుండా తింటున్నారు, వీళ్ళు కుక్కుతున్నారు. విచ్ ఇస్ నాట్ గుడ్, నాట్ రైట్. సో వాళ్ళకే ఫుడ్ తినే చాయిస్ వదిలేస్తే పిల్లలు ఎంత తినాలన్నది వాళ్ళే చూస్ చేసుకుంటారు.